రైట్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ అంటే పేరంటే తెలంగాణలో లేరు. తెలంగాణ రాష్ట్రంలో యువతను ఆకర్షణింపజేసే విధంగా యువతను ఆకట్టుకునే విధంగా యువతను ఏ విధంగా ఆకట్టుకోవాలి, యువతను ఒక విధంగా చెప్పాలంటే ఏ విధంగా రెచ్చగొట్టాలి, మతం పేరుతో కానీ గుళ్ళు మసీదుల పేరుతోని కీలకంగా మనం చూస్తూ ఉన్నాం. మసీదులు అవ్వడు, గుళ్ళు అవ్వడు, ఈ పని మీద ఉంటాడు. మసీదులే ముఖ్యంగా మసీదులు అవుతాని యువతను ఏదో రకంగా తిమ్మిని బొమ్మి చేసి ఏదో రకంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు. అయితే యువత మేల్కొంటున్నారు. ఇప్పుడు ఏంటంటే దేశం ధర్మం పేరుతోని మరి బండి సంజయ్ గారు ఏం చేస్తూ ఉన్నారు, కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఏం చేస్తూ ఉన్నారు, అసలు ఎలాంటి అభివృద్ధి చేస్తూ ఉన్నారు అనేది యువత మేల్కొంటా ఉన్నారు. యువత మేల్కొన్న కొద్దీ బండి సంజయ్ గారికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారికి ఉచ్చు బిగుస్తూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రంగా ఒక విధంగా చెప్పాలంటే దేశంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా రాజీనామా చేసే పర్సన్, ఎవరైనా ఎంపీ పర్సన్ అంటే బండి సంజయ్ వైపే అందరూ ఏళ్ళు చూపిస్తూ ఉంది. ఎందుకంటే మొన్న చూసినాం కదా, మొన్న ఫోక్సా కేసుకు సంబంధించి కొడుకు విషయంలో పెద్ద రచ్చ అయిపోయింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. మరి కరీంనగర్లో పరిపాలన, బండి సంజయ్ గారి పరిపాలన ఏ విధంగా కొనసాగుతూ ఉన్నది, ఎన్ని సంవత్సరాలుగా కొనసాగుతూ ఉన్నదంటే ఇప్పటికీ రెండు టర్ములు ఎంపీగా గెలిచినారు. మరి అప్పటి గెలిచినాల్సి ఉంది యువతను ఆకర్షణీయంగా మాటలు చెప్పడం, లేకపోతే యువతను ఆకట్టుకునే విధంగా ప్రసంగాలు ఇవ్వడం, అంతే తప్పితే రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు ఇవ్వడం బండి సంజయ్ ఆనవాయితీగా వస్తూ ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఇక బండి సంజయ్ పప్పులుడికే పరిస్థితి కనబడతలేదు. తెలంగాణ రాష్ట్రంలో యువకులు మేల్కొంటున్నారు. అంటే యువకులు అంటే ఇందులో ఉన్న బీజేపీలో అందరంటలేను, బీజేపీలో కొందరు ఉన్న కార్యకర్తలు చేయబట్టి బండి సంజయ్కే కేవలం బీజేపీ అంటే బండి సంజయ్ అనే విధంగా భారతీయ జనతా పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను కూడా లెక్క చేయకుండా కేవలం బండి సంజయ్ వర్గం ఒకరు తయారు చేసుకుంటా ఉన్నాడు. అంటే కేవలం బండి సంజయ్ లేకపోతే బీజేపీ లేదనే విధంగా తయారు చేసుకుంటా ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. యువకులు చైతన్యం అవుతా ఉన్నారు. మరి బండి సంజయ్ మతం పేరుతో ఏం చేస్తూ ఉన్నాడని యువకులు చైతన్యం అవుతా ఉన్నారు. బండి సంజయ్ కరీంనగర్ జిల్లాకు సంబంధించి జిల్లాలో ఉన్న కరీంనగర్ రైల్వే బ్రిడ్జికి సంబంధించి ధర్నా కార్యక్రమం చేపట్టారు ఇద్దరు యువకులు. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. అది ఎట్లా ఉన్నది, ఏం కథ అన్నది ఇదిగో. రైల్వే ట్రాక్పై కూర్చొని నిరసన తెలుపుతున్న శ్యామ్ కరుణాకర్, లోకల్ ఇష్యూపై కదులుతున్న యూత్, కరీంనగర్ తీగలగుట్టపల్లి రైల్ ఓవర్ బ్రిడ్జి పూర్తి చేయాలని డిమాండ్, రైల్వే ట్రాక్పై కూర్చొని ప్రధాని మన్ కీ బాత్ వింటూ నిరసన అని ఒక వార్తనైతే చూస్తూ ఉన్నాం. ఇక్కడ బండి సంజయ్ గారు కాబట్టి పాపం మోడీ గారు కూడా వచ్చింది. ఇక్కడ బండి సంజయ్ గారి పరిపాలన కాబట్టి మోడీ గారికి కూడా వచ్చింది. ఏందనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. జాతీయ స్థాయి సమస్యలపైన కాకుండా లోకల్ సమస్యలపైన యూత్ స్పందిస్తున్నారు. కరీంనగర్లోని తీగలగుట్టపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంలో జాప్యంపై ఇద్దరు యువకులు ట్రాక్పై కూర్చొని ప్రధాని మోదీ పైన పాట పాడుతూ తెలిపిన నిరసన అటు వెళ్తున్న వారిని ఆకర్షించింది. కరీంనగర్ చొప్పదండి మార్గంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జ్ 3 ఏళ్లుగా నత్తనడకగా సాగుతోంది. రైల్వే రాకపోకల కారణంగా ప్రతి అరగంటకోసారి గేటు పడుతుండగా 10 నిమిషాల వరకు వాహనాలు రాకపోకలు నిలిచిపోతున్నాయి. అసలు వాస్తవానికి ఇక్కడ విషయం ఏంటంటే అక్కడ రైలు వడపోతేనే ఆ దారిలోకి వెళ్ళి వెళ్ళడం కష్టంగా ఉంది. మీరు ఎప్పుడైనా చూడు, గేటు వడకపోతేనే వెళ్ళడం కష్టంగా ఉంటుంది. కానీ రైలు గేటు పడితే 10 నిమిషాల పాటు ఫుల్ ట్రాఫిక్. చొప్పదండి నుంచి కరీంనగర్ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. అయితే నిమిషాల వరకు రాకపోకలు నిలిచిపోతున్నాయి. చొప్పదండి నుంచి వచ్చే అంబులెన్సులు అనేక సార్లు గేటు మీద నిలిచిపోవడంతో పేషెంట్లు ప్రాణాలు కోల్పోయారట. బండి సంజయ్ గారు చూడాలి ఇవి. చొప్పదండి వైపు నుంచి వచ్చే అంబులెన్స్లో గేటు పడడం వల్ల, రైల్వే గేటు పడడం వల్ల ఆగిపోవడంతో అనేక మంది పేషెంట్లు ప్రాణాలు కోల్పోయారని చెప్తున్నారు. అయితే ఇది నేను చెప్తున్న మాట కాదు, ఇక్కడ పేపర్లో అవుతున్నది. ఈ గేటు వద్ద నిలిచిపోవడంతో పేషెంట్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే కరీంనగర్కు చెందిన కోటా శ్యామ్ కుమార్, బిల్లబ్ కరుణాకర్ ఆదివారం రైల్వే ట్రాక్ వద్ద కూర్చొని ప్రధాని మోదీ మన్ కీ బాత్ వింటూ వినూతన రీతిలో నిరసన చేపట్టారు. మేము మీ మనసులోని మాట వింటున్నాం, మరి మా మనసులోని మాట ఎవరు వింటారు అంటూ రైల్వే బ్రిడ్జి దగ్గర పడుతున్న కష్టాల గురించి తెలియజేశారు. 5 ఏళ్లు గడుస్తున్నా చిన్న బ్రిడ్జి కూడా పూర్తి కాకపోవడంతో ప్రజలు నరకయాతన పడుతున్నారని శ్యామ్ కుమార్ వాపోయారు. ఇంకా ఎన్ని ప్రాణాలు పోవాలని ప్రశ్నించారు. చివరిలో మోదీకి అంకితమని ఈ పాట కూడా పాడారు. ఇగో మోడీ గారికి వచ్చింది కథ. ఏంటంటే మన్ కీ బాత్ నా మనసులో మాట మీరు వినండి అని చెప్తా ఉన్నాడు మోడీ గారు. మరి మా మనసులో మాట ఎవరు వింటారని కరీంనగర్ ప్రజలు అంటా ఉన్నారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని ప్రజలు అంటా ఉన్నారు. 5 ఏళ్ళుగా కావస్తున్న బ్రిడ్జి మాత్రం పూర్తి అవుతలేదు. అంటే 2018 ఇంకా హామీలు పక్కకెడితే కేవలం 5 సంవత్సరాల కింద ఇచ్చిన హామీలు మాత్రమే పూర్తి అవుతలేవు అన్నట్టు. అది కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఇది జరుగుతూ ఉన్నది. బండి సంజయ్ గారు ఈ దాడులు, ఈ బెదిరింపులు ఇవన్నీ బెదిరించి మీ అనుచరులను దగ్గర పెట్టుకొని, ఒక విధంగా చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని
దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తేనేమో పనిచేయండి. మీ దేశం కోసం ధర్మం కోసం మీరు ఒక్కడే పనిచేస్తారు. అక్కడ బార్డర్లో సైనికులు పనిచేస్తున్నారు. అలాగే ఈ వ్యవస్థ ప్రభుత్వం ఉన్నదే దేశం కోసం పనిచేయడానికి, కేంద్ర ప్రభుత్వం ఉన్నదే ఏ ప్రభుత్వం ఉన్నా కానీ దేశం కోసం పనిచేయడానికి. కానీ దేశం ధర్మం పేరుతోని యూట్యూబ్ ఛానల్ పైన దాడి చేస్తాం, అడ్డం వచ్చిన అడ్డంగా నరికేస్తామనే నినాదాలు ఇస్తే మేము కూడా దేశ పౌరులమే, మాకు కూడా హక్కు ఉంటుంది, దేశం మీద మాకు కూడా హక్కు ఉంటుంది. 19A ప్రకారం ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది, నా మనసులోని మాట చెప్పే అవకాశం ఉంటుంది, ప్రజాప్రతినిధులను ప్రశ్నించే హక్కు ఉంటుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని కార్యకర్తలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ పార్లమెంట్ పరిధిలో ఇవన్నీ మొత్తం మితిమీరిపోతున్నారు. ఇక మేము ఏంటంటే నేను తప్పితే ఏది లేదనే అహంకారం బండి సంజయ్ గారికి కొట్టొచ్చినట్టుగా కనబడతా ఉంది, క్లియర్గా కనబడతా ఉంది. ఇది నేను తప్పితే వేరేటోళ్ళు ఎవరు లేరు అనే విధంగా అందుకనే మీకు వ్యతిరేక పవనాలు వీస్తున్నా కానీ మీరు దౌర్జన్యంతో రౌడీజం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ అది మీకు సూట్ కాదు. మీరు తగ్గించుకుంటే వెనుక తగ్గించుకుంటే బెటరు. మీ పని అయిపోయిందని కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ప్రజలే చెప్తా ఉన్నాను, నేపథ్యం చూస్తా ఉన్నాం. మీరు ఏవటి మోడీ గారికి భద్రమయ్యే కార్యక్రమం వస్తూ ఉన్నది. దయచేసి మిత్రులారా, ఇది జరుగుతూ ఉన్నది కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని. ఇంకా రైల్వే బ్రిడ్జిలు చాలా ఉన్నాయి. మీ సంగతి ఏంది, మీ కథ ఏంది, ఎప్పుడు చేస్తూ ఉంటారు? మొగల్ రేకులు సీరియల్లోనే అదే సీరియల్ వాళ్ళు ఇక మొగిల్ రేకులు అని అంటూ ఎందుకని అదే సీరియల్ నడుస్తూనే ఉన్నది. ప్రాణాలు పోతూ ఉన్నాయి, ప్రాణాలు పోతూ ఉన్నాయి. అందరూ కూడా మన ఇంట్లో లెక్కనే, మరి ప్రాణం ఎవరిదైనా ప్రాణమే. అందుకని దగ్గర పెట్టుకొని ఈ పనుల మీద ఫోకస్ చేయాలి. మీరు దేశం నుంచి మీరు కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏం తీసుకురావాలనేది దాని మీద ఫోకస్ చేయాలి. రాష్ట్ర రాజకీయాలు లేకపోతే రాష్ట్రంలో ఎక్కడ ఏం జరుగుతున్నది, గల్లీలో ఏం జరుగుతున్నది, గిది కాదు మీరు చేయాల్సింది. మొత్తం దేశం మొత్తం రాష్ట్రం మొత్తం బండి సంజయ్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటే మీరు ఏదైనా డెవలప్మెంట్ చేస్తే మీరు అవుతుంది. కానీ ఇట్లా ప్రాణాలు పోయే పరిస్థితి తీసుకొచ్చి ఎక్కడ బ్రిడ్జిలు అక్కడ పెండింగ్ పెట్టి మళ్ళీ ఒకసారి ఎలక్షన్లకు పోతామంటే ఈసారి నమ్మే పరిస్థితి కనబడతలేదు. బండి సంజయ్ గారిని ఈసారి మళ్ళీ నమ్మి మళ్ళీ ఓట్లు వేసే పరిస్థితి కనబడతలేదు. అసలు మీరు ఎంపీకి వేసినా కానీ మళ్ళీ గెలవరని అనుకుంటున్నారు పబ్లిక్. అట్లా ఇది దయచేసి వీడియో ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.